ఇది హైదరాబాద్ మహానగరం. మహానగరం అన్నాక ఎన్నో కాలేజీలు ఉంటాయి కదండి. అలాగే ఇక్కడ చాలా కాలేజీలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూడబోయేది ఒక విచిత్రమైన కాలేజ్. దాని పేరు ఎస్విఎస్ కాలేజ్. ఈ కాలేజీ వయసు 125 సంవత్సరాలు. ఇదేమిటి, ఇంత పురాతనమైన కాలేజీ క్యాంపస్లో స్టూడెంట్స్ ఎవరూ కనిపించడం లేదు? అయినా నా పిచ్చి కానీ, ఈ టైంలో స్టూడెంట్స్ బయట ఎందుకు ఉంటారండి? బుద్ధిగా క్లాస్ రూమ్లో ఉంటారు కానీ. రండి చూద్దాం. అరే, ఇక్కడ ఎవరూ లేరే. పోనీ క్యాంటీన్లో ఉన్నారేమో చూద్దాం, రండి. అబ్బో, క్యాంటీన్ ఏంటి ఇంత మోడర్న్గా ఉందనుకుంటున్నారా? ఉండదా మరి. స్టూడెంట్స్ వేరే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు వెళ్లకుండా వాళ్ళ కోసం తనకున్నదంతా ఖర్చు పెట్టి ఈ క్యాంటీన్ ఇంత గొప్పగా తయారు చేశాడు ఈ మైకల్ డిసోసా. మరి అలాంటప్పుడు ఎక్కడ ఎందుకుంటారు? ఇదిగో ఇక్కడే ఉన్నారు మన స్టూడెంట్స్. వీళ్ళల్లో ఇతను ఉత్తేజ్, ఇతను ప్రకాష్, ఇతను వేణు, ఇతను గణేష్, ఇతను శివాజీ. కోతి నుంచి మనిషి పుట్టాడడానికి వీళ్ళే నిదర్శనం అండి. ఈ గ్యాంగ్ లో ఒక అల్లరి ఆడపిల్ల కూడా ఉందండోయ్. ఆ పిల్లే ఈ గ్యాంగ్ కి లీడర్. ఆ లీడరే ఈ కాంచన. వీళ్ళ అల్లరి వల్ల ఎవరికి ఏ ప్రమాదం లేదు కానీ ప్రమాదకరమైన గ్యాంగ్ మరొకటి ఉందండోయ్. అదొక రౌడీ గ్యాంగ్. ఆ గ్యాంగ్ లీడరే ఈ దిలీప్. వీళ్ళకి కాలేజీ ఒక విహార కేంద్రం. వీళ్ళు ఒక మాఫియా లీడర్ చేతిలో కీలు బొమ్మలు. వీళ్ళ సరదాను తీర్చుకోవడం కోసం వాడు చెప్పిన ఇలాంటి భీభత్సమైన పనులు చేసి పెడుతూ ఉంటారు. చిత్రం ఏమిటంటే, ఇలాంటి విచిత్రమైన కాలేజీకి ఒక సిన్సియర్ ప్రిన్సిపల్ ఉన్నాడండి. ఈయన పేరు జనార్దన్. ఇక మరి స్టూడెంట్స్ కి లెక్చరర్స్ కి సంబంధాలు ఎలా ఉన్నాయో చూద్దామా? నమస్కారం అండి. నమస్కారం బాబు. గాడ్ బ్లెస్ యు. ఈ కాలేజీ స్టూడెంట్స్ అలరి మరీ ముదిరిపోయినట్టుంది. ఈ రోజు కొత్త ఉందండి, ఈ రోజు ఉండేదేగా. శుభోదయం. ఈ రోజైనా మొట్టమొదటిసారి కళాశాలకు రావడం. నా సంగతి అలా ఉంచండి. ఇందాక నుంచి గమనిస్తున్నాను, ఏమిటి మీరు చేస్తున్న పని? పవిత్రమైన అధ్యాపక వృత్తిలో ఉండి విద్యార్థులకు మీరు నమస్కరిస్తున్నారా? ఇది అత్యంత జుగుప్సాకరం. అచ్చారు, అవన్నీ మన రోజుల్లో గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు అని, అవి అప్పట్లో. డేవిడ్, మ్యాచ్ బాక్స్ చూసారా? శిష్య బ్రహ్మ శిష్య గురు శిష్య దేవో మహేశ్వర. ఇప్పట్లోను ఇది అత్యంత హేయము, ఈ కళాశాలకే కళంకము, గురుకుల వ్యవస్థకే అవమానము. దీనిని ప్రతివాద భయంకర చండ ప్రచండ మూర్తి సహించడు కాక సహించడు. నిశ్శబ్దము, కూర్చునుడు. అందరూ మీ స్థానంలో కూర్చునుడు. ఏమిటి క్రమశిక్షణ రాహిత్యం? కూర్చునుడు, అందరూ కూర్చునుడు, కూర్చునుడు. నిశ్శబ్దము. వెళ్ళండి 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 వెళ్ళండి. తప్పు తప్పు తప్పు. మీ స్థానంలో వెళ్ళండి. మీ స్థానంలో వెళ్ళి మీరు కూర్చోండి. నిశ్శబ్దము, క్రమశిక్షణ పాటించండి. నిశ్శబ్దము, కూర్చునుడు కూర్చునుడు. మీరందరూ మీ స్థానంలో కూర్చునుడు. నిశ్శబ్దముగా కూర్చునుడు. క్రమశిక్షణ, నిశ్శబ్దముగా కూర్చునుడు. చీ చీ చీ. ఏమిటిది, క్లాసు రూమా? కాదు, కనుక్కున్న ఇంటికి సహించను. నా గురించి మీకు బొత్తిగా తెలిసినట్లు లేదు. చెప్పండి, ఎలా తెలుస్తుంది? నిశ్శబ్దము నిశ్శబ్దము. శ్రీకాకుళం నుంచి విజయనగరం మీదుగా ఈ కళాశాలలోనూ పనిచేస్తూ వచ్చిన వాడిని. అటులైన ఒక్క చోట కూడా కుదురుగా కొంతకాలం కూడా లేవన్నమాట. నిశ్శబ్దము. ఏమది? చండ ప్రచండుడను, మధ్యందిన మార్తాండుడను, విద్యార్థుల పాలిటి యముండను, మీ ఆవిడకు మొగుడవు. క్రమశిక్షణ. తరగతి గదిలోనికి ద్విచక్ర వాహనమా? ఎంత పొగరెంత పదమెంత కండకావరము. క్రమశిక్షణ రాహిత్యము. ఇది నేను సహించను. భూగపానము విచిత్రము. ఆగుము ఆగుము. ఏమా ధిక్కారము? దురహంకారంతో కన్ను మిన్ను కారణం మీ ఐదుగురికి ఈ దినము గైరు హాజరు వేసినచో అనుభవించదు. కానీ మానవత్వంతో మొదటి దినము కనుక మిమ్మల్ని మన్నించి వదిలివేయుచున్నాను. ఈ దినమునకు
క్యాండిడేట్ చాలా టూ మచ్ గా మాట్లాడుతున్నాడు. వాడికి ట్రీట్మెంట్ చాలా అవసరం. ఏ రూపం బాబు? విశ్వరూపం చెప్పారు కదా. ఈనాటి పాఠ్యాంశము శాకుంతలం. శాకుంతలం రాసేటప్పుడు కాళిదాసు మనసులోకి ఒక ఆలోచన వచ్చింది. అది ఏమి ఆలోచనయ్యా అంటే శకుంతలను కథానాయికగా తీసుకుని ఆపండి ఆపండి ఆపండి. వస్తే నేను నచ్చుతాను. ఏం చేస్తానో నాకే తెలియదు. ఈ దుష్కృత్యానికి అవమానము ఇది భరించదు. ఇది కాలేజీ వీళ్ళొక పిల్లలు అలాంటి వాడే కట్టుకోలేకపోతే ఇక సామాన్యుల మాట ఏమిటి? రైలు కింద పడినా చస్తారు కానీ వీళ్ళ చేతుల్లో మాత్రం చచ్చేటావును. అయ్యా నేను రాజీనామా చేస్తున్నాను. అదేమిటండి ఉదయంగా వచ్చి జాయిన్ అయ్యారు, మళ్ళీ సాయంత్రం రిజైన్ చేసేస్తున్నారేమిటి? రేపు రాజీనామా చేసేందుకు ఆయన ఉండరు గనక ఆసుపత్రిలో ఉంటారు గనక. ఈ కాలేజీలో ఉద్యోగం చేశాకంటే కాఫీ హోటల్లో కప్పులు కడుకుని బతకడం మేలు. అయ్యా మీకు ఒక దండం. మాస్టర్ గారు మాస్టర్ గారు మాస్టర్ గారు ఆగను. వచ్చిన ప్రతి లెక్చరర్ ఒక్క రోజులో వెళ్ళిపోతున్నాడు. కొత్త వాళ్ళు అసలు ఇక్కడికి రాము అనేస్తున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సి సార్, మాకిది నేటివ్ ప్లేస్ అంటే సొంత ఊరు కనుక వేరే దారి లేదు గనక ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని మేమంటే ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నాం కానీ తెలిసి తెలిసి ఇక్కడికి ఎవరు వస్తారండి ఉద్యోగాలు చేసేందుకు? నెవర్. ఎంతో గొప్ప భవిష్యత్తున్న ఈ విద్యార్థుల్ని తీర్చిదిద్దాల్సిన మనం చేతగాని వాళ్ళలా ఇలా చూస్తూ ఊరుకోవలసిందేనా? మాస్టర్ అంటే గౌరవం లేక, జీవితం అంటే విలువ లేక, విద్య అంటే లక్ష్యం లేక రౌడీలుగా తయారవుతున్న ఈ విద్యార్థి లోకాన్ని బాగు చేయడం ఎవరి వల్ల సాధ్యం కాదండి. వీళ్ళని బాగు చేయడానికి ఏ మహాపురుషుడో ఎక్కడి నుంచో దిగి రావాలి. హలో, ఎస్విఎస్ కాలేజ్ ప్రిన్సిపాల్ జనార్దన్ మాట్లాడుతున్నాను. రాజ్ కుమార్తో మాట్లాడాలి. రాజ్ కుమారా? సార్, నేను రాజ్ కుమార్ మాట్లాడుతున్నాను. నీతో పర్సనల్గా మాట్లాడాలి. ఏమో ఎలా చెప్పగలం? ఈ బౌలర్స్ మీద ఆధారపడి ఉంటుంది. రెడీ సార్. మిస్టర్ బ్యాకెట్ కాస్త మామిడిది. మిస్టర్ బాల్. అయ్యా తమరు రాజకుమార్ నమధేలేనా? అవునండి. వెల్కమ్ టు మై గ్రేట్ హీరో. వెల్కమ్ వీరా సకల కళాధర ఘన స్వాగతం. నేను ఇప్పుడు ఈ కాలేజీకి వచ్చింది స్టూడెంట్స్ కి తెలుగు పాఠాలు చెప్పడం కోసం. నిజమే, మరి యు ఆర్ రైట్. ఇక్కడికి పాఠాలు చెప్పడానికి వస్తున్నారు అంటే ప్రాణాలకు తెగించిన వీరులైన అయి ఉండాలి, లేకపోతే జీవితం మీద విరక్తి పుట్టిన జీవులైన అయి ఉండాలి. ఇంతకీ మీరు ఏ టైపు? నేను ఏ టైపో మీకు ముందు ముందు తెలుస్తుంది. ఇంతకీ మీరంతా ఏ టైపో? ఏ విద్యార్థి ఏ టైపులో మమ్మల్ని ఫుట్బాల్ ఆడుకుంటాడో ఆ టైపులో గోల్ అవుతూ ఉంటాం. ఏంటండి ఏ మాత్రం డిసిప్లిన్ లేకుండా? తినబోతూ లోతు తినబోతూ రుచి అడగడం ఎందుకండి? పదండి ప్రధానాధ్యాపకుల వారి దగ్గరికి. మే ఐ కమ్ ఇన్ సార్? Mr. Dixit, I am also coming. Please wait, please wait. కమ్ ఇన్. నమస్కారం సార్. నమస్కారం. Good morning, sir. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రాజ్ కుమార్, హీఈస్ మిస్టర్ డేవిడ్ దీక్షిత్. అయ్యా
మా గురించి మేము పరిచయాలు చేసుకోవడం ఎప్పుడో అయిపోయింది. ఈ కళాశాల గురించి, ఇక్కడ వాతావరణం గురించి క్షుణ్ణంగా విశదీకరించాం. బాబు, సంతకం పెట్టే ముందు ఒక్కసారి ఆలోచించుకో. అవుట్. పుస్తకం మోయకండి, తెరిచే ఉంచండి. సాయంకాలం ఎటు రాజీనామా చేసేందుకు వస్తారు కదా. డేవిడ్, సారీ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కమాన్. రాజా, నా మాట మన్నించినందుకు చాలా సంతోషం. మీ మాట నేను ఎప్పుడు కాదన్నాను కనుక. Good morning, everyone. Hi, Good. Very good. Students ante ila undali. I like it. I appreciate. ఇంతకీ తమరు ఎందుకు వచ్చారు? Well, మా స్టూడెంట్స్ తెలుగు పాఠాలు చెప్పమని మన ప్రిన్సిపల్ గారు నన్ను ఈ గదిలోకి తోశారు, వచ్చాను. దట్స్ ఇట్. మాస్టర్ అయితే స్టాఫ్ రూమ్ లో కూర్చోక క్లాస్ రూమ్ లో ఏం పని మన్మథ? How is it? టైం పాస్. మీ అందరికి చిన్న ఫ్రెండ్లీ కటింగ్ ఇద్దామని వచ్చాను. కటింగ్ కటింగ్ అంటే ఏంటి బాబు? కటింగ్ అంటే హెయిర్ కటింగ్ కాదు బాబు, డైలాగ్ కటింగ్. आपका नाम क्या है बाबू? What's your name, sir? नी पेरेंट नाइना రాజ్ కుమార్. రాజాధిరాజ రాజమార్తాండ జై భవ ధన్యులం. రాజకుమారా, నేను మీ మంత్రిని, వీడు సేనాధిపతి. వద్దు కుమారా, ఈ రాజ్ కుమార్ సోలోగా కటింగ్ ఇచ్చోగా. రాజకుమారా, అలాగైతే తప్పకుండా మీరు ఇచ్చి మాత్రం వద్దు బ్రదర్. మనం ప్రజల మనుషులం, మనకు సింహాసనం ఎందుకు? మీలో ఒకటి ప్రజల వద్దకే పాలన. మీరు మాకు పాఠాలు చెప్పడానికి వచ్చారన్నమాట. నాకైతే ఇంకా అర్థం కాల. నేను తెలుగు వాడినై ఉండి తెలుగు తెలిసిన తెలుగు వాళ్ళకి తెలుగులో పాఠాలు చెప్పాలి. తెలుగులో పుట్టి, తెలుగులో పెరిగి, తెలుగులో అరుచుకుని, తెలుగులో గరుచుకుని, అసలైన సిసలైన తెలుగులో, స్వచ్ఛమైన తెలుగులో బూతులు రచించే మహాకవులు మీరు. మీకు నేను తెలుగు నేర్పడం ఏంటి? తెలుగు తక్కువ? అసలు లైఫ్లో మీరు నేర్చుకునే ఎక్స్ట్రా తెలుగు ఎందుకని ఉపయోగపడుతుందో చెప్పండి. రేపు పొద్దున మీలో ఎవరైనా సరే లాయర్ అయ్యారనుకోండి, ఈ లఘువులు గురువులు మీకేమైనా లాభిస్తాయా? ఏ డాక్టర్లో ఏ మీకు ఈ బహువ్రీహి సమాసం ఏ రోగానికైనా సరే ఉపయోగపడుతుందా? అలాగే ఇంజనీర్ అయ్యే మీకు ఈ గుణసందులు, సవర్దీర్ఘ సందులు ఏ సందులకు ఉపయోగపడతాయి చెప్పండి. ఆ అస్తమయోన్ముఖ భానుబింబ సంచారాగా కిరణ చటాపాడి ఆమె ముఖముల కుంకుమ రేఖలు దిద్దుచున్నట్టున్నది. చిరుగాలి తరగల తాగిడి చేయనైన సంచలనం వల్ల కించిత్ భయ సమానమైతే నత్తకి నేత్తల చలమును పోలి ఉన్నవి కదా సుందరి అని ఏ అమ్మాయితోనైనా ఈ స్టైల్లో లవ్ కటింగ్ ఇచ్చామనుకోండి, వెంటనే రివర్స్ లో మెంటల్ అని అనిపించుకునే డేంజర్ ఉంది. సో డియర్ స్టూడెంట్స్, నన్ను అడిగితే ఈ తెలుగు అంతగా ఉపయోగపడదని నా ఉద్దేశం. మరి మీరే ఉంటారు? కాకపోతే తెలుగు పాఠాలు చెప్పమని నాకు జీతం ఇస్తున్నారు కాబట్టి, తెలుగు నేర్పండి మాస్టర్ అంటే మీరు ఫీజులు కడుతున్నారు కాబట్టి, కాలేజీకి వస్తున్నారు కాబట్టి, క్లాసుల్లో కూర్చుంటున్నారు కాబట్టి, మీ ఎదురుగా నేను ఇలా ఉండాలి కాబట్టి, వారానికి 5 క్లాసుల్లో ఓ 2 క్లాసులు ఏదో మొక్కుబడిగా తెలుగు అలా లాగించేద్దాం. మిగతా 3 క్లాసుల్లో మనం ఇదే స్టైల్లో రెచ్చిపోయి వీర కటింగ్ ఇచ్చేసుకుందాం. చూడండి, హలో, గుడ్ మార్నింగ్. హాయ్.
వీళ్ళకేం వినిపించుదా మాట్లాడరు? బహుశా వీడు పక్కనే ఉన్న చెవిటి మూగ స్కూల్ పిల్లలై ఉంటారు. పొరపాటుకి వచ్చారు. హలో, ఎక్స్క్యూజ్ మీ, మీ స్కూలు సైలెన్స్. వెరీ బ్యాడ్. చూడండి, ఎవరికైనా సరే శరీరంలో ఏదైనా లోపం ఉంటే వాళ్ళని చూసి జాలి పడాలి, వీలైతే చేయొత్తే వాళ్ళు తప్పించి ఇలా ఎగతాళి చేయటం ఐఎమ్ వెరీ సారీ. ఐ డోంట్ లైక్ ఇట్. హలో, మే గాడ్ బ్లెస్ యూ. Tickets for Shark movie. This movie, yeah? Yes, boss. Ye theater? Devi. Sharp 5 o'clock. Ni wait chesto. It's okay. You see, అది కదండి, జస్ట్ ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ మెట్లు దిగొస్తున్నాను, మీరు ఇంతలో అడ్డొచ్చారు. It's okay. It's okay. 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 Do you really mean it? I mean it. I'm really sorry. It's okay. Namaste. Thank you. My. What is drunk eye? అరే ఉత్తేజ్, రాత్రి సినిమా బ్రహ్మాండంగా ఉందిరా. అవును, సరిగ్గా ఏంటి కబుర్లు? ఏంట్రా ఐటమ్? కింద పడే కదరా నీ బాధ. Good morning, everyone. Good morning, master. Good morning, master. Good morning. Okay, sit down. That's good. Okay. నేనంతా మనం సరదాగా కబుర్లతో కాలక్షేపం చేశాం కాబట్టి ఈవేళ కాలక్షేపానికి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం గురించి చిన్న కటింగ్. అదే అభిజ్ఞాన శాకుంతలానికి మోడర్న్ కటింగ్ ఇస్తూ ప్రేమదేశం సినిమా స్టైల్లో చెప్పుకుందాం. ఓకే? అయితే మన స్క్రిప్ట్ లో ముస్తఫా సాంగ్స్ లేవు కానీ రొమాన్స్ మాత్రం మస్త్. మన ఈ సినిమా టైటిల్ అభిజ్ఞాన శాకుంతలం, రిటన్ అండ్ డైరెక్టెడ్ బై మహాకవి కాళిదాస్. హీరో దుష్యంతుడు, హీరోయిన్ శకుంతల, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కన్వ మహర్షి, విలన్ కాదు దూర్వాసుడు. ఓకే, మన సినిమా స్టార్ట్ అయ్యే సమయానికి ఫస్ట్ రీల్ వాళ్ళ మ్యారేజ్, అది గాంధర్వ వివాహము. ఇంకా ఏమైనా ఉన్నాయా? కమా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఊరు కొత్తగా వచ్చిన వాడిని, కాయగూరల మార్కెట్ ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి, ఏమేమి కొనాలి అనే ఆలోచన ఉన్నాను. అలాంటిది నా ప్రాబ్లంని ఇట్టే సాల్వ్ చేసేసారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎగ్జామ్లెట్, గుత్తంకాయ కూర, టమాటో చట్నీ. వావ్, నిజంగా మీకున్న ఈ గురుభక్తిని తలుచుకుంటుంటే నా మనసు మాటలు రావట్లేదు. కాకపోతే స్టూడెంట్స్, నాదో చిన్న రిక్వెస్ట్. రోజు ఇదే రకం కాయగూరలు విసరకండి, మెను చేంజ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే నా ఒంటికి ఒకే రకం కాయగూరలు అంతగా పడవు. రేపటి నుంచి మీరు ఏమేమి పంపాలో నేను చెప్పక్కర్లేదు, మీరు ఎక్స్పర్ట్స్, మీకే బాగా తెలుసు. ఓకే?
గాడ్ చూడండి మాస్టర్ వీళ్ళంతా నన్ను ఎలా ఏడిపిస్తున్నారు ఎందుకు పోండావు? ఇంత పెద్ద పర్సనాలిటీతో మ్యారేజ్ కష్టం అన్నాం అంతే సార్. మీరు కరెక్ట్ కటింగ్ ఇచ్చారు. ఏదో జోక్ చేశాను. అయినా లవ్కి ఏమాత్రం సంబంధం లేదు. చెప్పండి మాస్టర్ నా ఒళ్ళు మండిపోతుంది. నీకు మండిపోతుంది కదా, మనం అలా క్యాంటీన్కి వెళ్ళి ఓ కూల్ డ్రింక్ తాగుతూ లవ్ కటింగ్ ఇచ్చుకుందాం. నువ్వే ఉంటావు లవ్ కటింగ్. లవ్ కటింగ్ అయితే నేను ఎప్పుడు రెడీ సార్. వాట్ యు సే గైస్? ఆహా, ప్రేమకు అందరూ అర్హులే అన్నారు. ప్రేమకు మీరు పనికిరారని ఎవరితోనూ అనే హక్కు లేదు. ప్రేమ అన్నది పర్సనాలిటీని బట్టి, పైన అందం బట్టి కలగదు, మనసుని బట్టి ఉంటుంది. లావుగా ఉన్న నువ్వు ప్రేమించవచ్చు, పొట్టిగా ఉన్న ఇతను ప్రేమించవచ్చు, పొడవుగా ఉన్న ఈఎంఐ ప్రేమించవచ్చు. ప్రేమించడానికి ఏ అర్హత ఉండక్కర్లేదు. ఎవరికైనా సరే లవ్ కటింగ్ ఇవ్వచ్చు. శివాజీ గుడ్ మార్నింగ్ సార్. ఏడయ్యా కార్ లూయిస్లా పరిగెడుతున్నావు? కార్ లూయిస్లా ఎప్పటికైనా ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ కొట్టాలన్నదే నా జీవితాశయం సార్. గోల్డ్ మెడల్ సంపాదించాలంటే షూస్ లేకుండానే పరిగెత్తక్కదయ్యా. షూస్ వేసుకుని కూడా పరిగెత్తచ్చు. షూస్ సార్, కాలేజీ ఫీజు కట్టడానికి స్తోమత లేదు. ఇక షూస్ అది అంటే నా వల్ల కాదు సార్. ఐఎమ్ సారీ. నో ప్రాబ్లం సార్, మిల్కా సింగ్ కూడా ఇలాగే పరిగెత్తేవాడు. ఇస్ ఇట్? ఏమిటి సార్ ఇవన్నీ? హర్డిల్స్. ఎందుకు సార్? మీకోసం. మనకి స్పోర్ట్స్ వద్దని చెప్పండి. ఎందుకు సార్ మా జీవితాలతో ఆడుకుంటారు సార్? ఏదో ఈ మాత్రం ఫేస్ వాల్యూతో కాలేజీ అమ్మాయిలతో తిరుగుతూ క్యాంటీన్ లో ఒక పీకు పీకితే అదే మజా ఈ గేమ్స్ లోనే ఉంది. మజా ఉందని తెలిస్తే ఒకసారి గేమ్స్ లో పాల్గొని ఫస్ట్ వచ్చాం. మరి ఇంకే అదే వెనక నుంచి ఫస్ట్. ఏమైనా కానీ తప్పదయ్యా. మీకు అంతగా కప్పు కావాలంటే మేమందరం చందాలు వేసుకొని ఓ పెద్ద కప్పు అంతేనంటారా? చిన్న మాట సార్. సార్ ఏమిటి సార్? ప్రకాష్ చాలా తప్పయ్యా. ఐఎమ్ వెరీ సారీ. నా గురించి ఏమైనా చెప్పాడు సార్? ఏదో చెప్పాడు, ఊరుకో. ఏం చేస్తావు? ఏదో చెప్తాడు ఊరుకో. నోట్తో పని కాదయ్యా, తప్పు. వాడిని చంపేస్తాను సార్. ఏం చేస్తావా? ఊరుకో ఊరుకో. ఏదో అంటే లేదా ఫ్రెండ్షిప్ మీద. ప్రకాష్ గారి పర్సనాలిటీకి లవ్ ఏంటి అని అన్నాడా సార్? అదే అన్నాడు అనుకో, కానీ ఫ్రెండ్షిప్ ఏం చేస్తావా? కొడతావా? టైం సరి గుర్తు చేస్తా సార్. ప్రకాష్, హార్టీ కంగ్రాచులేషన్స్. ఎందుకు సార్? వరల్డ్ రికార్డ్ లెవెల్ ఇస్తున్నావయ్యా రాయిని. రేపు షార్ట్ పుట్, ఇతను హర్డిల్. జావెలిన్ త్రో. నువ్వే. నాకేమొచ్చురా మాస్టారు? నువ్వు కాలేజీ గోడ మీద కూర్చుని ఏం చేస్తుంటావు? అదేదో సరదాగా కాలేజీలో టైం పాస్ కి. ఇది కూడా ఏదో సరదాగా కాలేజీలో టైం పాస్ కి నువ్వు చేస్తున్నావు. నువ్వేటమ్మా వేణు ఎక్స్ట్రా కులుకులు ఇస్తున్నావేంటి? నువ్వు పోల్ వాల్ చేస్తున్నావు. సార్ వీడు రోజు కర్రతో 10 అడుగుల గోడ మీదకి జంప్ చేసి స్విమ్మింగ్ పూల్ అమ్మాయిని చూస్తుంటాడు సార్. నో ప్రాబ్లం సార్. యు బ్లడీ ఇడియట్. పైకి ఎక్కడం వరకు ఓకేనండి, ఆ తర్వాత తోకడమే కష్టం. అది నేను చూసుకుంటాగా. శివాజీ, నువ్వు 100 మీటర్స్ లో పాల్గొంటావు. ఓకే సార్. వెరీ గుడ్ సార్. ఓకే స్టూడెంట్స్, మీలో ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందో చేతులు పైకెత్తండి. ఓకే, రేపటి నుంచి మన ప్రాక్టీస్.
ఐఎమ్ సారీ. 1 minute. ప్రకాష్, నేను నీకు చేశానుగా అదే విధంగా ఈ అమ్మాయికి మెసేజ్ చేయి. కమ్ ఆన్ గాయ్స్. కూర్చోండి కూర్చోండి. గివ్ దెమ్ వాట్ దే వాంట్. Come on guys, come on, do it. That's right. Keep it up. Come on. గుడ్ మార్నింగ్ సార్. Morning. సార్ మా తోటి వాళ్ళంతా ఆడుతుంటే మాకు ఆడాలని ఆశగా ఉంది సార్. ఆశ అందరికీ ఉండొచ్చు, కానీ అవకాశం అందరికీ రాదుగా. సార్ ప్లీజ్ సార్. అన్ని గేమ్స్కి సెలక్షన్ అయిపోయింది. మీకు అంతగా ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ ఇయర్ చూద్దాం. ఓకే సార్ అలా అనకండి సార్. మా టాలెంట్ ఒకసారి చూడండి సార్. ఐఎమ్ సారీ. మీరే ఎంకరేజ్ చేయకపోతే ఎలా సార్? ప్లీజ్ సార్, మా ఆట కూడా ఒకసారి చూడండి సార్. కానీ మేము ఫుట్బాల్ బాగా ఆడతాం సార్. సార్ మాతో మీరు ఒకసారి ఆడి చూడండి సార్, మీకే అర్థమవుతుంది. ఓకే. సారీ మాస్టర్. ఓకే, కమ్. సారీ మాస్టర్, సారీ. ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్. ఓకే, ఇట్స్ ఓకే. కమ్ ఆన్, కమ్ ఆన్. కమ్ ఆన్ గాయ్స్, కమ్ ఆన్. ప్లీజ్ సార్. Okay. Now come on. It's all in the game. May I help you? ఫుట్బాల్ని గోళికాయలు ఆడుకున్నవాడిని. ఇక మీదట నాకు ఈ ఎక్స్ట్రా కటింగ్లు ఇచ్చావనుకో, ఈ హెడ్ ఫుట్బాల్ అవుతుంది. బచ్చాలారా. ఓకే, కమాన్ కమాన్. వెరీ గుడ్ వెరీ గుడ్. మీకు తగిన శాస్త్రి జరిగినది, తగిన శాస్త్రి. లుక్, మీరు కాలేజీకి వచ్చినది చక్కగా చదువుకొనుటకు, మీ మాస్టర్తో తగులు ఆవుటకు కాదు. బిహేవ్ లైక్ గుడ్ బాయ్స్ అయితే. డోంట్ బిహేవ్ లైక్ బ్యాడ్ అగ్లీ వరస్ట్ బాయ్స్. వరస్ట్ బాయ్స్. హలో, 1 సెకండ్. ఓకే దిలీప్, ఫోన్ ఫర్ యూ. డిఆర్. నేను డిఆర్ని మాట్లాడుతున్నాను. నమస్తే సార్. ఈరోజు ఒక మెడికల్ ఫ్యాక్టరీని, ఎక్కడ సార్? అదే నవనిర్మాణ్ నగర్లో ఉన్న దామోదర్ మెడికల్ ఫ్యాక్టరీని స్మాష్ చేయాలి. అలాగే సార్. అలాగే అంటే కాదు, వెంటనే బయలుదేరాలి. ఇప్పుడే బయలుదేరుతున్నాం. ఆ మెడికల్ ఫ్యాక్టరీ ధ్వంసం చేస్తే మనకొచ్చే లాభం ఏంటి సార్? ఆ స్థలం మనకు కావాలి. వాడు నకిలీ మందులు తయారు చేసి ఆ ఫ్యాక్టరీకి బదులు అక్కడ మన 5 స్టార్ హోటల్ రావాలి. వాడికి మధ్యవర్తులు మంచి మాటలు అర్థం కావు, ఎందుకంటే వాడొక రౌడీ.
వాడికి దౌర్జన్యం మాత్రమే అర్థమవుతుంది. మన వాళ్ళు వెళ్ళి ఆ ఫ్యాక్టరీని ధ్వంసం చేసి వాడిని అక్కడి నుంచి తప్పిస్తే గానీ ఆ స్థలం మనకి దక్కదు. దిలీప్ అతని గ్యాంగ్ వచ్చారు సార్. Is it? Hi, Mr. Dia. Hi, boys. Everything went on smoothly? Any problem? So? మెయిన్ క్యాండిడేట్ అడ్డొచ్చాడు. Then? సింపుల్గా వాడిని హాస్పిటల్కి పంపించేసాం. ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్. Secretary. సార్. Come on, boys. బాయ్ మిస్టర్ దియా. Bye. డియా, నీ బిజినెస్ అపోనెంట్ దామోదరం మీదకి వీళ్ళని వదిలేవా? మర్డర్స్ చేయగలిగే పెద్ద పెద్ద ప్రొఫెషనల్ రౌడీలు నీ దగ్గర ఉండగా ఈ కాలేజ్ స్టూడెంట్స్ని యూజ్ చేస్తున్నావు ఎందుకు? That's Dia's technique. ప్రొఫెషనల్స్ని దింపితే వాళ్ళు పోలీసులకు దొరికారనుకో పెద్ద క్రైమ్ స్టోరీ అవుతుంది. లాకప్లు జైళ్ళు తెరుచుకుంటాయి. అవునా? అదే కాలేజ్ స్టూడెంట్స్ అనుకో పోలీసులు పట్టుకుంటే స్టూడెంట్ యూనియన్స్ కదులుతాయి, కాలేజీలు క్లోజ్ అవుతాయి, బందులు రాస్తా రోకోలు మొదలవుతాయి. స్టేట్ లెవెల్లో అది స్టూడెంట్స్ గొడవ అవుతుంది. మనం క్లీన్గా ఉండొచ్చు. ఐమ్ రైట్? యు ఆర్ రైట్. అంతేకాదు వీళ్ళను ఉపయోగించుకొని మనం చేసే డ్రగ్స్ బిజినెస్లో మనకొచ్చే లాభం కోట్ల కోట్లు. కానీ మనం వీళ్ళకిచ్చేది మాత్రం 4 గంజాయి ప్యాకెట్లు, 4 విస్కీ సీసాలు. దట్స్ ఆల్. ఏం కూసావరా? మేం ఫూల్సా? మేం జోకర్సా? మేం జీరోలవా? నువ్వు హీరోవా? మమ్మల్ని చూసి నవ్వుతావురా రోజు? నవ్వరా, నవ్వు! సార్, క్యాంటీన్లో పెద్ద గొడవ జరుగుతుంది సార్. ఏమిటి గొడవ? చెప్తా. మిస్టర్ దీక్షిత్, No! కంట్రోల్ నన్ను ఆపొద్దు. No! వెళ్ళదు బాబు, మీకు దండం పెడతాను. ఇదేం మాస్టర్, తలుపుని తీశారు? జరిగిపోతాయి బాబు, వెళ్ళొద్దు నాయన, వెళ్ళు. తప్పకుండా. మిస్టర్ దీక్షిత్, మనం ధైర్యంగా ఇక్కడ ఆగిపోదాం. సార్, ఆ దిలీప్ గారి గ్యాంగ్ మన కాలేజీ క్యాంటీన్ నాశనం చేస్తున్నారు సార్. అందరూ భయపడి పారిపోతున్నారు. మన రాజ్ కుమార్ గారు మాత్రం ధైర్యంగా అక్కడికి వెళ్ళారు. సార్, అటువైపు పెద్ద గొడవ జరుగుతోంది. మనం ఇటు నుంచి వెళ్తాం సార్. పద.
కొడతారు. దిలీప్ గ్యాంగ్ పని ఫినిష్. అదేంట్రా వాళ్ళకి కటింగ్ ఇస్తారనుకుంటే వాళ్ళతో కలిసిపోయారేంటి? ఆ ఒకటి బ్యాలెన్స్ ఎందుకు, అది కూడా పోతే హాయిగా ఉంటుంది. ఏ పని చేసినా పరిపూర్ణంగా చేయాలి. ఓకే, కీప్ ఇట్ అప్. ఏయ్, నువ్వు మాకు లెక్చర్ ఇవ్వకర్లా, పోయి పని చూసుకోరా. ఇంకెప్పుడు ఇలా వేలెత్తి చూపించడానికి ప్రయత్నం చెయ్యకు. చూపించడానికి వేలే లేకుండా చేస్తాను. దేనిగా నీ పౌరుషం? మీరే పెద్ద హీరోలు అనుకుంటారా, లేకపోతే శత్రువుల మీద దాడి చేసిన వీరులు అనుకుంటారా? ఏమనుకుంటారా? ఏం సాధించారా? ఈ ఎవటివాడుకున్న ఒకే ఒక జీవనాధారం నాశనం చేశారు. ఆయన భార్య బిడ్డల బతుకుదెరువు నాశనం చేశారు. పాపం మైకేల్ నానా కష్టాలు పడి డబ్బు కూడబెట్టి ఈ క్యాంటీన్ పెట్టింది ఎవరి కోసం? మీకోసం, 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 మనందరి కోసం. అలాంటి దాన్ని క్షణాలు నాశనం చేశారు. జస్ట్ లైక్ దాట్. షేమ్, ఇట్స్ ఎ షేమ్. మిమ్మల్ని కన్నందుకు మీ అమ్మా నాన్న సిగ్గుపడాలి. మీరు తోటి స్టూడెంట్స్ అయినందుకు వీళ్ళంతా సిగ్గుపడాలి. టోటల్ కాలేజ్ అంతా సిగ్గుపడాలి. యు షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ యువర్సెల్వ్స్. అవుట్, గెట్ అవుట్ ఆఫ్ మై సైట్. మైకేల్, జరిగిన దానికి నేను ఎంతో బాధపడుతున్నాను. దీనికి అంతటికీ మేము కూడా బాధ్యులమే. మేమంతా తలో చేయి వేసి తిరిగి నీ క్యాంటీన్ నిలబెడతాం. ఏమంటారు? ఇట్స్ మై ప్రామిస్. మలేష్ వచ్చిందన్నా. నన్ను అటాక్ చేసిన 5 కుర్రాళ్ళు ఎవరో కనిపెట్టారా? ఇంకా తెలవలేదన్నా. తొందరగా కనిపెట్టు, లేకపోతే నీ ప్రాణం లేచిపోద్ది. Get out! మాస్టర్ గారు, చిన్న కటింగ్ ఇద్దాం. ఈ విద్యార్థుల దురాగతాన్ని ఇంకా కొనసాగనివ్వను. ఇప్పుడే వెళ్ళి మాస్టర్ చెప్పేస్తాను. చెప్పదయ్యా, నీకెంత కావాలో చెప్పు, ఇస్తాను. అంటే నాకు లంచం ఇస్తావా? ఈ విషయం కూడా చెప్పేస్తాను. చెప్తావా? చెప్పేస్తాను. గ్యారంటీగా చెప్తావా? తప్పకుండా చెప్పేస్తాను. అయితే రా చూద్దాం. పద, నీ సంగతి తెలుస్తాను. ముక్కు పంచరు. కాంచనా, కాంచనా, మాస్టర్ ఒక్కరే ఉన్నారు. ఇదే ఛాన్స్. ప్రొసీడ్. వద్దు వద్దు కాంచనా, ఆవేశం కొంచెం తగ్గించుకో, మరీ రెచ్చిపోకు. ఐఎమ్ సారీ. మాస్టరు, నువ్వా కాంచనా? సరే, మనం మీట్ అయిన ప్రతిసారి ఈ గుద్దే కటింగ్ ఏంటా అని. దీన్ని దైవ కటింగ్ అంటారు మాస్టరు. ఆహా. ప్రతిసారి మనం మీట్ అయినప్పుడు ఇదే వద్దు. నువ్వు స్టూడెంట్వి, నేను మాస్టర్ని. మన మధ్య ఆ కటింగే ఉంచుతాం. ఓకే? అది కాదు సార్, ఈ ఎక్స్ట్రా కటింగ్లే వద్దు. థ్యాంక్ యూ. సార్, మీరు ఇక్కడ షాపింగ్ వచ్చారా? ఆహా, షాపు క్లీన్ చేద్దామని వచ్చాను. నీకేనా అభ్యంతరం? తెలియదు.
ఎక్కడ మాస్టర్ సంథింగ్ ఏయ్ టైర్ పంచర్ చేస్తావా నా ముక్కు పంచర్ చేస్తావా మాస్టర్ ఎక్కడ ఏం చెప్తావా చెప్తాను చెప్పు మా చెప్పు సార్ మీరు యాడ్లీ వాడతారా నేను యాడ్లీయే వాడతాను ఎందుకంటే ఏంటంటాడు సార్ లేటెస్ట్ బబుల్ గమ్ అంట మిమ్మల్ని ట్రై చేయమంటున్నా నాకే బబుల్ గమ్ వద్దు ఈ అమ్మాయి ఏం చేసింది సార్ నేను చెప్తాను బబుల్స్ ని హెయిర్ పిన్ తో పంచర్ చేయమంటున్నాడు అంతే ఆ ఆట ఏదో మీరే ఆడుకోండి ఏంటి కామెడీ చేస్తున్నావా ఇప్పుడు చేయ కామెడీ హాయ్ మీరు కోల్గేట్ వాడతారా నేను కూడా కోల్గేటే వాడతాను నేను కూడా అప్పుడప్పుడు క్లోజప్ వాడతాను సార్ మాస్టర్ మీ టైర్ పంచర్ అయింది యాండి వీడెవడో నా చీర లాగి డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతున్నాడు లేదు నేను అలాంటోని కాదు నేను ఆ ఉద్దేశంతో లేదు ఎరా రాస్కెల్ నా పెళ్ళాన్ని పట్టుకుని డబుల్ మీనింగ్ డైలాగ్ మాట్లాడతావా అవును సార్ నేను విన్నాను నిన్ను టైర్ పంచర్ అయింది అయ్యో మీ కార్ టైర్ పంచర్ అయిందా పర్వాలేదు ఐ డ్రాప్ కంచన రండి ఈ కంచన సామాన్ నేను టైర్ మార్చుకు వెళ్తాను నో ప్రాబ్లం ఇట్స్ ఓకే ప్లెజర్ విల్ యు ప్లీజ్ ఓకే ఓకే థాంక్యూ పోనీ పోనీ కంచన నెమ్మది వావ్ బ్యూటిఫుల్ థాంక్యూ వెరీ నైస్ అరే వాట్ ఏ వ్యూ ఫెంటాస్టిక్ వ్యూ థాంక్యూ ఫ్లవర్స్ చాలా బాగుంది థాంక్యూ పెయింటింగ్స్ బ్యూటిఫుల్ కర్టన్స్ వండర్ఫుల్ థాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ మీ ఆవిడకి చాలా మంచి టేస్ట్ ఉందండి ఉండొచ్చు నాకు తెలియదు ఉండొచ్చా అదేమిటి సార్ మీ ఆవిడ టేస్ట్ గురించి మీకే తెలీదా అసలు ఆవిడెవరో తెలిస్తేనే కదా ఆవిడ టేస్ట్ గురించి నాకు తెలియడానికి వెళ్ళలేదన్నమాట ఐఎమ్ సో లక్కీ సార్ ఎస్ మీకు నిజంగానే పెళ్లి కాలేదా కాలేదు ఏ అయితే నన్ను పెళ్లి చేసుకుంటారా నాకు అంత అదృష్టమా ఆ మాట నేను నిన్ను అడగాలి సార్ ఇక మన మధ్య ఈ సారనే మాట చోటు చేసుకోకూడదు రాజా కంచనా నా రాజ్ సార్ ఎస్ మీకు నిజంగానే పెళ్లి కాలేదా కాలేదు కాకపోతే అయిందని చెప్తాను అయినా కాలేదని చెప్తాను నాకు పిల్లలు లేరు లేకపోతే ఉన్నారని చెప్తాను ఉన్నా లేరని చెప్తాను నాకు వీధి వీధికి పిల్లలు ఉన్నారు నువ్వు వస్తున్నావు తెలిసి అందరికి కట్టి బాతులు పడేస్తాను నీకేమైనా అభ్యంతరమా ప్లీజ్ ఇక నాకు ఓపిక లేదు నా ఓపికని పరీక్షించకు నువ్వు వచ్చినందుకు థ్యాంక్స్ నువ్వు వెళ్ళిపోతే మరీ మరీ థ్యాంక్స్ ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ నాకు చాలా పనులు ఉన్నాయి ఆఫ్టర్ ఆల్ ఐ యామ్ యువర్ గెస్ట్ అందుకే పొమ్మంటున్నా అట్లీస్ట్ టేస్ట్ చేయమని బూస్ట్ అయినా ఇవ్వచ్చు కదా అవన్నీ తర్వాత చూద్దాం ప్లీజ్ గెట్ అవుట్ సరుకులు కొందామని నేను సూపర్ మార్కెట్ కెళ్ళాను సర్ప్రైజింగ్ గా ఓ శాల్తీ వచ్చి డాష్ కొట్టింది ఎవరది డాష్ ఇవ్వటంలో మాస్టర్ చేసిన మన కొత్త మాస్టర్ మై గాడ్ మన రాజకుమార్ మాస్టర్ కావాలనే కొట్టాడంటవా కాలేజీలో కూడా డాష్ కొట్టాడు కదా ఆ తర్వాత ఏం జరిగింది సారీ చెప్పి బాగున్నావా అని అడిగాడు మామూలుగా కాదే అదొట్ట ఇప్పులో చూస్తూ అడిగాడు మర్యాదకి బాగున్నాను సార్ అని నేను మూవ్ అయ్యాను నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి ఏది కొంటే అది కొన్నాడే షాప్ నుంచి మేము బయటకు వచ్చేటప్పటికి ఆయన కారు టైరు పంచరు ఆయనే పంచర్ చేసి ఉంటాడని నా డౌట్ నేనే మాట్లాడలేదు తనే కాస్త లిఫ్ట్ ఇవ్వవా అని అడిగాడు పోన్లే అని సరే అన్నాను అంతే ఇక దారంతా ఒకటే లుకింగ్స్ ఒకటే టచింగ్స్ ఇంతలో ఆయన ఇల్లొచ్చింది కాంచనా కమ్ హియర్ ఏంటి సార్
నేను నీకు వెల్కమ్ చెప్తూ గేట్ తీసానా? టేస్ట్ చేయమని బూస్ట్ కల్పించానా? కరెంటు పోతే ఏదేదో జరిగిందా? మరేంటి వాళ్ళు చెప్తున్నావు? ఇంకెప్పుడైనా ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావో జాగ్రత్త. బిహేవ్ యువర్ సెల్ఫ్. అదా ఆయన ఏమన్నాడంటే మన మధ్య జరిగిన విషయాలు 10 మందికి ఎందుకు చెప్తావు, గుట్టుగా ఉంచాలి కదా అన్నాడు. చిల్లిపి. Why are you going? ఏమైంది మీకు? నువ్వంటే వాళ్ళ కుళ్ళు. యా, నేనంటే వాళ్ళ ఏం దిలీప్ ఇలా వచ్చావు? ఒకటి సంగతి తెలుసా? కాలు తీయాలా చేయి తీయాలా? లేపేయాలి. గట్లనా? 10,000 అవుతుంది. ఎవరాడు? ఈరోజు సాయంత్రం చూపిస్తాను. అయితే సాయంత్రం వాడి పని ఫినిష్. అదిగో ఆ మారుతిలో వచ్చేవాడే మార్పు. వెళ్ళి కథం చేసిరా. అదిగో దిగుతున్నాడు. వెళ్ళు. ఈ దెబ్బతో ఆ మాస్టర్ గారి పని ఫినిష్. అన్నా నువ్వా? రెడీ ఇడియట్. ఇదేంట్రా మాస్టర్ని చంపినామంటే వాడితో కబుర్లు చెప్తున్నాడు. నర్సింగ్ వాడిని చేయకుండా వచ్చావేంటి? వచ్చానా వెళ్ళారా? ఆయనతో గొడవ పెట్టుకోవడానికి నన్ను పాగలగా మా దగ్గర డబ్బు తీసుకున్నావు. ఇదిగో నీ డబ్బు తీసుకోవే. ఆయనతో పెట్టుకోకండి. అడ్రస్ ఉండే మీ అన్నా గాదినం నీ మీద అటాక్ చేసిన వాళ్ళు ఎవరో కనిపెట్టిన వాళ్ళు ఎస్విఎస్ కాలేజ్ పోరగాళ్ళు. హాయ్ బేబీ. పాప కోపం వచ్చింది. వాళ్ళేరా
వెంటనే వాడి గ్యాంగ్ అన్నా కప్పచెప్పు, లేకపోతే వీడి ప్రాణం లేచిపోతాయి. Oh,